నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. బడ్జెట్ యొక్క నవ ప్రాధాన్యాల గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇది లాస్ట్ ప్రాధాన్యత అంశం. బడ్జెట్లో మనకి 9 ప్రాధాన్యత అంశాలు అనేవి పేర్కొన్నారు. ఆ 9 ప్రాధాన్యత అంశాల గురించి మనం గత వీడియోలో 8 ప్రాధాన్యత అంశాల గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ వీడియోలో 9వ ప్రాధాన్యత అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ 9వ ప్రాధాన్యత అంశంగా బడ్జెట్లో దేన్ని పేర్కొన్నారంటే తదుపరి తరం సంస్కరణలు అనేటువంటి అంశాన్ని 9వ ప్రాధాన్యత అంశంగా పేర్కొనడం అనేది జరిగింది. దీన్నే నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అని మనం చెప్తాం. అయితే నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే భవిష్యత్తు అవసరాల కోసం, భవిష్యత్తులో రాబోయేటటువంటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్నటువంటి చర్యలు అనేవి ఏమున్నాయి అనేటువంటి అంశాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్లో భాగంగా మనకి ప్రధానంగా ల్యాండ్కి సంబంధించిన అంశాలు అనేవి ఎక్కువగా ల్యాండ్, అదేవిధంగా లేబర్ రిఫార్మ్స్, అదేవిధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్, ఇటువంటి అంశాల్లో ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. సో వాటిని కానీ మనం చూసుకున్నట్టుగైతే అన్ని భూములకు ల్యాండ్ పార్సిల్ గుర్తింపు లేదా భూ ఆధార్ అనేది తీసుకురాబోతున్నారంట. భూ ఆధార్ అనేది తీసుకురాబోతున్నట్టుగా పేర్కొనడం అనేది జరిగింది. అయితే మనకి భూ ఆధార్ లేదా మనం దీన్ని ఇంకో పేరుతో ఏమని పిలుస్తామంటే యుఎల్పిఐ అన్నట్టు, యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, యుఎల్ పిన్ అంటాం. అంటే యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటాం. దీన్నే ఇంకో పేరు ఏమని పిలుస్తాం అంటే భూ ఆధార్ అని పిలుస్తాం. యాక్చువల్గా దీన్ని 2020వ సంవత్సరంలోనే తీసుకురావడం అనేది జరిగింది. అంటే ప్రతి ఒక్క దేశంలో ఉన్న భూములన్నింటినీ కూడా డిజిటల్ రూపంలో మార్చి దాటికి ఒక గుర్తింపు సంఖ్యను అనేది కేటాయించడం కోసమని మనకి యుఎల్ పిన్ అనేది లేదా భూ ఆధార్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం. మనకి రీసెంట్గా ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. సో అది వివాదాస్పదమైంది. సో అటువంటిదే ఇది కూడా. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళు వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం వల్ల అది వివాదాస్పదమైంది. ఇది మంచిదే, భూ ఆధార్ అనేది మంచి కార్యక్రమం. సో ఇలా అన్ని భూములకు ల్యాండ్ పార్సిల్ గుర్తింపు లేదా భూ ఆధార్ అనేది తీసుకురాబోతున్నట్టుగా ఈ బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రస్తుత యాజమాన్యం ప్రకారం మ్యాప్ సబ్ డివిజన్లు సర్వే, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి భూ యాజమాన్యాల ఆధారంగా సబ్ డివిజన్ల వారీగా మ్యాప్లు అనేవి తయారు చేసి సర్వే చేయడం అనేది జరుగుతుందని ఈ బడ్జెట్లో 9వ ప్రాధాన్యత అంశంలో మనకి పేర్కొనడం అనేది జరిగింది. అలాగే రైతుల రిజిస్ట్రేషన్లకు, అంటే భూముల రిజిస్ట్రేషన్ల కోసం లింకులు అనేవి ఏర్పాటు చేయబోతున్నట్టుగా పేర్కొన్నారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాలలోని భూ రికార్డులను జిఐఎస్ అంటే జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, జిఐఎస్ అంటే జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇది ఏంటంటే ఇది ఈజ్ ఏ వే టు యూజ్ సాఫ్ట్వేర్ టు combine maps and databases to display data in a visual format. జిఐఎస్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఏంటంటే భూములకు సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా డిజిటల్ మ్యాప్స్, వాటికి సంబంధించినటువంటి మ్యాప్స్ డేటాబేస్ అంతా కూడా డిజిటల్ ఫార్మేట్లో ఒకే చోట భద్రపరిచేటటువంటి అంశమే ఈ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి భూ రికార్డులని డిజిటలైజేషన్ చేసి మనకి ఈ జిఐఎస్ అనేటటువంటి సిస్టమ్ని తీసుకురాబోతున్నట్టుగా బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇది నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్లో ఈ 9వ అంశంగా పేర్కొన్నటువంటి నెక్స్ట్ అంశాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే కాడస్ట్రల్ మ్యాప్ డిజిటలైజేషన్. అంటే ఈ కాడస్ట్రల్ మ్యాప్ డిజిటలైజేషన్ అంటే ఏంటంటే ఈ కాడస్ట్రల్ మ్యాప్ డిజిటలైజేషన్ అనేది భూమి యొక్క ప్రాంతాలు మరియు విలువలు మరియు భూమిని కలిగి ఉన్న వారి యొక్క రికార్డు. ఈ కాడస్ట్రల్ మ్యాప్ డిజిటలైజేషన్ అనేది ఏం తెలియజేస్తుందంటే ఆ భూమి యొక్క యాజమాని, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఆ భూమి, ఆ ప్రాంతంలో ఉన్న భూమి యొక్క విలువలు ఎంత ఉన్నాయి అనేటువంటి అంశాల్ని,
అదేవిధంగా వాటికి సంబంధించిన మ్యాప్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ద్వారా వాటి యొక్క మ్యాప్ వివరాలని తెలిపేటటువంటి అంశమే మనకి ఈ కాడస్ట్రీ అని మనం అంటాం. సో దీన్ని ఈ కాడస్ట్రల్ మ్యాప్ని డిజిటలైజేషన్ చేయబోతున్నట్టుగా పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా భూమి రిజిస్ట్రీ అనేది ఏర్పాటు చేస్తారని ఈ బడ్జెట్లో పేర్కొన్నారు. నెక్స్ట్ అంశం కానీ మనం చూసుకున్నట్టుగా ఈ బడ్జెట్లో పేర్కొన్నటువంటి నెక్స్ట్ అంశాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే చూడండి, వాతావరణ అనుకూలత మరియు ఉపశమన సంబంధిత పెట్టుబడుల కోసం మూలధన లభ్యతను పెంచడం. అంటే పెట్టేటటువంటి పెట్టుబడులను వర్గీకరించి ఆ పెట్టుబడులు ఏవైతే పర్యావరణానికి అనుకూలంగా ఉండేటటువంటి పెట్టుబడులు ఉంటాయో, అంటే మనకి గ్రీన్ హౌస్ వాయువులు ఉంటాయి కదా, సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. సో వాటికి సంబంధించి తగ్గించేటటువంటి విధానాలను అవలంబించేటటువంటి పెట్టుబడులు కావచ్చు. ఇటువంటి వాటిని కేటగిరైజేషన్ చేసి వాటికి ఏవైతే పర్యావరణ అనుకూలత కలిగి ఉంటాయో అటువంటి వాటి కోసం పెట్టుబడులను పెంచడం కోసం మూలధన లభ్యతని పెంచబోతున్నారు అని ఈ బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే ఎఫ్డిఐలను సులభతరం చేయడానికి మరియు విదేశీ పెట్టుబడుల కోసం భారతీయ రూపాయిని కరెన్సీగా ఉపయోగించుకునే అవకాశాలను ప్రోత్సహించిన సరళీకృత విధానాన్ని అవలంబిస్తారు. మనకి ఎఫ్డిఐలను ప్రోత్సహించడానికి అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, ఏదైనా ఇతర దేశాలకు చెందినటువంటి కంపెనీలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, మన దేశం యొక్క కంపెనీలో సుమారు 10% కంటే ఎక్కువ వాటా కలిగి ఉండేటటువంటి దాన్ని మనం ఎఫ్డిఐగా చెప్తాం. సో ఈ ఎఫ్డిఐల్ని పెంచడం కోసం అంటే వారు పెట్టేటువంటి పెట్టుబడిని భారతీయ కరెన్సీలో పెట్టే విధంగా, నార్మల్గా ఏంది డాలర్లు లేకపోతే ఎన్ ఇటువంటి వాటిల్లో మనకి ఈ ఎఫ్డిఐలు వస్తాయి. సో అలా కాకుండా ఇండియా రూపీ రూపంలో మనం పెట్టుబడులు పెట్టడానికి వారికి అవకాశం కల్పించే విధంగా దీన్ని తీసుకురాబోతున్నట్టు, ఈ ఎఫ్డిఐలని సరళీతరం చేయబోతున్నట్టుగా బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ బడ్జెట్లో పేర్కొన్నటువంటి నెక్స్ట్ అంశాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే ఎన్పిఎస్ వాత్సల్య అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకురాబోతున్నారంట. అది దేనికోసం, మైనరుల కోసం, తల్లిదండ్రులు మరియు సంరక్షకుల సహకారం కోసం ఎన్పిఎస్ వాత్సల్య పథకం ప్రారంభించబడుతుంది. మనకి ఈ ఎన్పిఎస్ వాత్సల్య అనేది దేనికోసం అంటే పిల్లల కోసం మనం పెట్టుబడి పెట్టాలనుకుంటే అంటే డబ్బులు దాచుకునేటటువంటి ఒక పథకంగా మనం చెప్పవచ్చు. సో దీంట్లో 18 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా ఇది ఎన్పిఎస్ అనేది గార్డియన్ లేదా ఫాదర్ ఆధ్వర్యంలో ఈ ఎన్పిఎస్ వాత్సల్య అనేటటువంటి అకౌంట్ అనేది ఆ వ్యక్తి పేరు మీద, ఆ బాలిక లేదా బాలుడి పేరు మీద రన్ అవుతుంది. సో 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఇది నార్మల్ ఎన్పిఎస్గానే మారిపోతుంది. నార్మల్ ఇప్పుడు ఉన్నటువంటి నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉన్నదిగా, సో జాతీయ పెన్షన్ స్కీమ్ ప్రకారం ఇది మారిపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పిల్లల కోసం పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం ఎన్పిఎస్ వాత్సల్య అనేటటువంటి ఒక పథకాన్ని కొత్త స్కీమ్ని తీసుకురావడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశం చూసుకున్నట్టుగా ఇది మెజారిటీ వయసు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్లాన్ను సజావుగా సాధారణ ఎన్పిఎస్ ఖాతాగా మార్చుకోవచ్చు. అంటే ఎన్పిఎస్ వాత్సల్య ద్వారా మనం అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 18 సంవత్సరాలు వచ్చినంత వరకు తల్లి, తండ్రి లేదా గార్డియన్ ఆధ్వర్యంలో ఆ అకౌంట్ అనేది రన్ అవుతుంది. 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆ వ్యక్తి పేరు మీద ఇంకా ఇండివిజువల్గా ఆ అకౌంట్ అనేది రన్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఇంప్రూవ్ చేయడానికి జన్ విశ్వాస్ బిల్లుని తీసుకురాబోతున్నారంట. మనకి ఈ జన్ విశ్వాస్ బిల్ అనేది మనకి దీన్ని 2002లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. 2002లోనే పార్లమెంట్లో మనకి లోక్సభలో ఇది ప్రవేశపెట్టారు. అయితే ఇది 2023 నుంచి అమల్లోకి రావడం అనేది జరిగింది. అంటే బిజినెస్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేటటువంటి అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని అంటే బిజినెస్ యొక్క పెట్టుబడులు ప్రోత్సహించడం కోసం మనకి ఈ జన్ విశ్వాస్ బిల్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఇది యాక్చువల్గా 2022లో లోక్సభలో ప్రవేశపెట్టారు. 2023లో లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి అందరూ ఆమోదించి ఇది చట్టంగా రూపొందించడం అనేది జరిగింది. సో దీన్ని జన్ విశ్వాస్ బిల్ 2.0ని తీసుకురాబోతున్నట్టుగా పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే ఈ బడ్జెట్లో పేర్కొన్నటువంటి నెక్స్ట్ అంశాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే
ఉపాధి మరియు నైపుణ్యం వంటి వాటితో సహా కార్మికులకు విస్తృతమైన సేవలు అందించడానికి ప్రభుత్వం సులభతరం చేస్తుంది. అంటే కార్మికులకు ఉపాధి కల్పనకు, అదేవిధంగా నైపుణ్యం పెంపుదల చేయడానికి ప్రభుత్వమైనటువంటి విస్తృతమైనటువంటి అవకాశాలని కల్పించబోతున్నట్టుగా బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ లేబర్ రిఫార్మ్స్లో భాగంగా కార్మిక సంస్కరణలు, అంటే కార్మికులకు ఉపయోగపడేటటువంటి నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్లో భాగంగా చేసినటువంటి సంస్కరణలు కానీ చూసుకున్నట్లయితే ఇతర పోర్టల్తో ఈ శ్రమ్ పోర్టల్ని సమగ్రంగా ఏకీకృతం చేయడం అనేది జరుగుతుంది. ఇతర పోర్టల్తో పాటుగా ఈ శ్రమ్ పోర్టల్ని ఏకీకృతం చేయబోతున్నట్టుగా పేర్కొనడం అనేది జరిగింది. మనకి అటువంటి వన్ స్టాప్ పరిష్కారాన్ని సులభతరం చేయబోతున్నారంట. అయితే ఈ శ్రమ్ పోర్టల్ అనేది కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ అనేది 2021 ఆగస్టు 26న అసంఘటిత రంగ కార్మికుల జాతీయ డేటాబేస్ అయినప్పుడు ఈ శ్రమను పోర్టల్లో ప్రారంభించడం జరిగింది. అంటే దేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా మనకి 16 నుండి 59 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో రిజిస్టర్ అయితే మనకి 60 సంవత్సరం నుంచి వీళ్ళకి పెన్షన్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ శ్రమ్ పోర్టల్ అనేది విస్తృతపరచడం జరుగుతుందని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా పరిశ్రమ మరియు వాణిజ్యం కోసం సమ్మతి సౌలభ్యాన్ని మెరుగుపరిచి ఈ శ్రమ, అదేవిధంగా సువిధ, అదేటువంటి సమాధానం అనేటటువంటి లేబర్కు సంబంధించినటువంటి పోర్టల్ అనేవి పునరుద్ధరించబడతాయని బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. ఇది మనం రాసుకున్నటువంటి అంశం. నెక్స్ట్ ఇది పేపర్లో వేసినటువంటి అంశాలు కూడా మనం డిస్కస్ చేస్తాం కదా, సో వాటి గురించి ఒకసారి చూద్దాం. పేపర్లో పిల్లలకు వాత్సల్యంతో అనేటటువంటి అంశంతో మనకి పేపర్లో వేయడం అనేది జరిగింది. చూడండి, పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మరో కొత్త పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. జాతీయ పింఛను పథకాన్ని ఎన్పిఎస్ను మరింత విస్తృతం చేస్తూ ఎన్పిఎస్ వాత్సల్య అనేటటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది 18 ఏళ్లలోపు బాలబాలికల పేరుతో తల్లిదండ్రులు, సంరక్షకులు ఈ ఖాతా అనేది తీసుకోవచ్చు. పిల్లలు మేజర్లు అయ్యాక, అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత సాధారణ ఎన్పిఎస్గా ఈ ఖాతా అనేది మారుతుంది. ఇప్పటికే ఉన్నటువంటి ఎన్పిఎస్ నిబంధనలే దీనికి వర్తిస్తాయి. పిల్లల పేరు మీద తీసుకురావడమే ఈ ఎన్పిఎస్ వాత్సల్య యొక్క కొత్తది. దీనికి సంబంధించి మనకి ఈ ఎన్పిఎస్లో ఏ అకౌంట్లు ఉంటాయి, ఏంటంటే అంశాలు ఇందులో ఇచ్చాడు, అది కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫిబ్లో ఇచ్చినటువంటి అంశాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫిబ్లో ఏ అంశాలు ఇచ్చాడు అనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అనే పేరుతో ఇవ్వడం అనేది జరిగింది. టెక్నాలజీ టు స్పీడ్ అప్ డిజిటలైజేషన్ ఆఫ్ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థని డిజిటలైజేషన్ చేయడానికి టెక్నాలజీని వేగవంతం చేయబోతున్నట్టుగా పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ అది జన్ విశ్వాస్ బిల్ 2.0 ఇంప్రూవ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. చెప్పాం కదా, జన్ విశ్వాస్ బిల్ అనేది 2.0 అని తీసుకురాబోతున్నారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ని మెరుగుపరచడం కోసం అని చెప్పారు. ఇది మనకి 2022లోనే లోక్సభలో ప్రవేశపెట్టారు. 2023 నుంచి ఈ జన్ విశ్వాస్ బిల్ అనేది అమల్లోకి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ ది స్టేట్స్ టు బి ఇన్సెంటివైజ్డ్ టు ఇంప్లిమెంట్ బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్స్ అండ్ డిజిటలైజేషన్. ప్రభుత్వాలు అనేవి మనకి బిజినెస్ని ఇంప్రూవ్ చేయడం కోసం, బిజినెస్లో పెట్టుబడులు పెట్టడం కోసం ప్రభుత్వాలు అనేవి ప్రోత్సాహకరమైనటువంటి చర్యలు అనేవి, డిజిటలైజేషన్ చర్యలు అనేవి తీసుకోవాలి అని పేర్కొన్నాం. అలాగే సెక్టోరల్ డేటాబేసెస్ ఫర్ ఇంప్రూవింగ్ డేటా గవర్నెన్స్ అండ్ మేనేజ్మెంట్, అంటే రంగాల వారీగా డేటా అనేది మనకి ఇంప్రూవ్ చేయడం, అంటే డేటా గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి రంగాల వారీగా డేటాబేస్ అనేది మనం ఏర్పాటు చేసి దాన్ని ఇంప్రూవ్ చేయాలని ఈ బడ్జెట్లో పేర్కొన్నారు. నెక్స్ట్ అంశం నేను చూసుకున్నట్టయితే కమిటీ టు రివ్యూ న్యూ పెన్షన్ స్కీమ్ టు ఇవాల్వ్ సొల్యూషన్ విచ్ అడ్రసెస్ రిలవెంట్ ఇష్యూస్ వైల్ మెయింటైనింగ్ ఫిస్కల్ ప్రూడెన్సీ. అంటే ఆర్థికపరమైనటువంటి నిర్వహణ కోసం, అంటే ఈ ఎన్పిఎస్ స్కీమ్ అనేది నిర్వహణ కోసం సంబంధించినటువంటి లోటుపాట్లు ఏవైనా ఉంటే సరిదిద్దడం కోసం ఒక కమిటీని వేసి రివ్యూ చేయబోతున్నట్టుగా పేర్కొన్నారు ఈ బడ్జెట్లో. నెక్స్ట్ ఈ బడ్జెట్లో పేర్కొన్నటువంటి మనకి లేబర్ రిఫార్మ్స్ అనేవి చెప్పాం కదా, సో వాటికి సంబంధించిన అంశాలు కూడా చూద్దాం. చూడండి, లేబర్ రిఫార్మ్స్. ఈ శ్రమ్ పోర్టల్ టు బి ఇంటిగ్రేటెడ్ with other portals to provide one-stop labor services solution will include mechanism to connect job seekers
విత్ పొటెన్షియల్ ఎంప్లాయర్స్ అండ్ స్కిల్ ప్రొవైడర్స్. అంటే ఈ శ్రమ్ పోర్టల్ని ఇతర పోర్టల్తో అనుసంధానం చేసి, అంటే జాబ్ కల్పించే వారికి, జాబ్ కావాలనుకునే వారికి ఒక ప్లాట్ఫామ్గా దీన్ని రూపొందించడం జరుగుతుందని పేర్కొంటాం. నెక్స్ట్ది శ్రమ్, సువిధ అండ్ సమాధాన్ పోర్టల్స్ టు బి రివాంప్డ్ టు ఎన్హాన్స్ ఈజ్ ఆఫ్ కాంప్లియన్స్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్. వాణిజ్యం మరియు పరిశ్రమల కోసం మనకి శ్రమ, సువిధ, సమాధాన్ అనేటటువంటి పోర్టల్ని మరల వినియోగంలోకి తీసుకురాబోతున్నట్టుగా పేర్కొనడం అనేది జరిగింది. ఇది బడ్జెట్కి సంబంధించినటువంటి 9వ ప్రాధాన్యత అంశం అనేది మనం రాసుకున్నటువంటి అంశాలు, అదేవిధంగా పేపర్లో ఇచ్చినటువంటి అంశాలు, అదేవిధంగా మనకి పిబ్లో ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇది ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.